Hello, friends. Very good morning. So, I would like to start today's editorial discussion by announcing a new batch for Bank PO and Clerk. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అద్భుతమైన అవకాశం. ఎందుకంటే అప్కమింగ్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ రాబోతుంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రాబోతుంది, ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇవన్నీ కూడా అంటే ఈ సంవత్సరంలో నెక్స్ట్ 6 monthsలో దేర్ ఆర్ అట్లీస్ట్ 5 notifications, 5 అఫీషియల్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ అవైటింగ్. కరోనా సబ్సైడ్ అవ్వగానే మనకి టైం దొరకదు. మనకు అనుకుంటాం ప్రస్తుతానికి లాక్డౌన్ ఉంది, కరోనా ఉంది అని. ద మూమెంట్ ఎవ్రీథింగ్ సబ్సైడ్స్ అంతా నార్మల్ అయ్యేసరికి ఇంకా ఊపిరాడదు, గాబర్ అయిపోతాం. 6 months క్రూషియల్ టైం. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో దోస్ హూ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ జాబ్స్. బ్యాంకింగ్ జాబ్స్ అనేవి చాలా ఈజీగా అంటే తక్కువ టైంలో మీకు వస్తాయి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎగ్జామ్స్ అయిపోతాయి, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అయిపోతుంది, రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది, అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తారు. దోస్ హూ కెనాట్ వెయిట్ ఫర్ లాంగ్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ద బెస్ట్. చాలా ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ బ్యాంకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఆపర్చునిటీ. జాయిన్ దిస్ కోర్స్ వితౌట్ హెజిటేషన్. దెర్ ఆర్ టూ బ్యాచెస్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. యూ కెన్ జాయిన్ షార్ట్ టర్మ్ కోర్స్ బై జస్ట్ పేయింగ్ 3,000 rupees. ఇందులో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అవసరమైన సిలబస్ కవరేజ్ కంప్లీట్గా జరుగుతుంది. తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్గ్రేడ్ టు ఫుల్ కోర్స్. అండ్ ఫుల్ కోర్స్ ఈజ్ 6,000 rupees. 6,000 rupeesకి మీరు జాబ్ వచ్చేంత వరకు, అంటే ఈ సైకిల్ అనే కాదు, ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ప్రిపరేషన్ ఆపకుండా జాబ్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూ కావచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ మెయిన్స్ కోర్స్, ఫుల్ కోర్స్. సో రెండు ఆలోచించుకోండి అండ్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. డోంట్ మిస్ దిస్. స్టార్టింగ్ ఆన్ దిస్ పర్టికులర్ మండే. ఇట్స్ అ ఫ్రెష్ బ్యాచ్. Indian polity for UPSC, again starting on Monday. Proper UPSC standard. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హ్యాపీగా జాయిన్ కావచ్చు. కానీ ఐ విల్ మెయింటైన్ స్టాండర్డ్ అట్ యూపీఎస్సీ లెవెల్. లక్ష్మీకాంత్ విల్ బీ టేకెన్ యాజ్ రిఫరెన్స్. ఫస్ట్ టైమర్స్ కూడా జాయిన్ కావచ్చు, బికాజ్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అన్ ఈజీ వే. మెల్లగా అర్థమయ్యేలాగా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ తీసుకెళ్తాను. అండ్ దెర్ ఇస్ నో సిలబస్ ప్రెషర్. 1 month 2 monthలో కంప్లీట్ చేసే ప్రెషర్ ఉండదు. విల్ గో స్లో. అందరికీ అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఐ విల్ నాట్ ఈవెన్ మూవ్ ఫార్వర్డ్. అగైన్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 5,000 rupees ఫర్ దిస్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచెస్ నుండి ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే చెప్పేసాను ఆల్రెడీ. July 1st నుంచి ఫీ విల్ బి రివైజ్ టు 8,000 per course. ప్రస్తుతానికి 5,000 నడుస్తుంది, కానీ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఇట్ విల్ బి 8,000 per course. సో జాయిన్ అవ్వాలనే హెజిటేషన్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. మళ్ళీ బ్యాచ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తానో ఐఎమ్ నాట్ షూర్. నెక్స్ట్ థింగ్, ఇండియన్ ఎకానమీకి సెకండ్ బ్యాచ్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్యూస్డే. అగైన్ 5,000కి ఆఫర్ చేస్తున్నాను. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ టెస్టిమోనియల్స్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఎలా ఉన్నాయి క్లాస్ అని చెప్పి మన స్టూడెంట్స్ స్వయంగా వాళ్ళ టెస్టిమోనియల్స్ చేశారు. యూ కెన్ గో త్రూ దెమ్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ఎనీ ఆఫ్ దెమ్ ఐ విల్ గివ్ యూ ఫోన్ నెంబర్స్ ఆల్సో. రైట్, శాంపుల్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. వాచ్ దెమ్. యూ విల్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ద కోర్స్ ఈజ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎకానమీ అనేది చాలామందికి తలనొప్పి తెప్పించే సబ్జెక్ట్. ఐ విల్ మేక్ ఇట్ అబ్సల్యూట్లీ ఈజీ అండ్ ఎంజాయబుల్ టు యూ. దిస్ ఈజ్ మై ప్రామిస్. Make use of this opportunity and join the relevant course. So let's begin with today's editorial. Desert clouds on Rajasthan political crisis. చూడండి, క్లౌడ్స్ అనే పదం ఎప్పుడు ఉన్నా సరే కొంచెం నెగిటివ్ టింజ్ ఉంటుంది దానికి. క్లౌడ్ అంటే ఇక్కడ మేఘం అని కాదు. మీకు క్లౌడ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఆకాశంలో క్లౌడ్స్ ఉన్నాయనుకోండి, మీకు ఆకాశం కనిపిస్తుందా? జనరల్గా నీలంగా ఉంటుంది కదా, కానీ క్లౌడీగా ఉన్నప్పుడు కనిపించదు. అంటే క్లౌడ్కి ఒక మీనింగ్ ఏంటి? నాన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్గా ఉంటే వెనకాల ఏముందో కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గా లేకపోతే వెనకాల ఏముందో కనిపించదు. అది ఒక మీనింగ్. ఇట్ ఈస్ క్లౌడీ అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్ అని అర్థం. రెండవ మీనింగ్ ఏంటంటే గ్లూమీ అని, సాడ్ అని, అంటే పరిస్థితులు బాగాలేవని, సంథింగ్ దట్ ఇండికేట్స్ ట్రబుల్. రైట్, ఇక్కడ ఈ సెన్స్లో అది వస్తుంది. డెజర్ట్ క్లౌడ్స్ అంటే, డెజర్ట్ అనేది మనకి రాజస్థాన్లో థార్ ఎడార్ ఉంది కాబట్టి ఆ పదం వాడారు. క్లౌడ్స్ అంటే ట్రబుల్ టైమ్స్ అని అర్థం చేసుకోవచ్చు. డెజర్ట్ క్లౌడ్స్ అంటే ట్రబుల్ టైమ్స్ ఇన్ రాజస్థాన్. దేన్ని రిఫర్ చేస్తున్నారు? పొలిటికల్ క్రైసిస్. అక్కడ పొలిటికల్ క్రైసిస్ అంటే సంక్షోభం. రైట్, ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. అన్సెట్లింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్ డ్యూరింగ్ ఎ పాండమిక్ షుడ్ నాట్ బి అలౌడ్. అన్సెట్లింగ్ అంటే అర్థం ఏంటి? అస్థిరపరచడం. సెటిల్డ్ గవర్నమెంట్ని ఎలా అస్థిరపరుస్తారు?
అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మనం కొనేసాం అనుకోండి, మన వైపు తీసుకొచ్చేస్తే మెజారిటీ పోతుంది. ఆ రకంగా అన్సెటిలింగ్ అవుతుంది. బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్, ఇంజనీర్ అనేది ఇక్కడ వర్బ్గా వాడారు, రైట్? బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్, ఇంజనీర్ అంటే అర్థం ఏంటంటే మనం అనుకున్నది తెలివిగా సాధించడం, రైట్? టు మేక్ ఆర్ డూ సంథింగ్ ఆర్ టు అరేంజ్ టు డూ సంథింగ్ బై ఆర్ట్ ఆర్ కన్నైవెన్స్, అంటే మన తెలివితేటలతో మన దీంతో పాజిటివ్గాను వాడచ్చు, నెగిటివ్గాను వాడచ్చు. ఇక్కడ నెగిటివ్గా వాడారు. డిఫెక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీలో ఉన్న వాళ్ళని వేరే పార్టీలోకి ప్రలోభపరిచి లాక్కోవడం, దాన్ని మనం డిఫెక్షన్ అంటాం. మనకి పాలిటీలో యాంటీ డిఫెక్షన్ లా అని కూడా ఉంటుంది, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి లాగేసుకోవడం. అలాగే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశానికి లాగేసుకోవడం, ఇలాంటి వాటిని మనం డిఫెక్షన్ అంటాం. జనరల్గా ఆపోజిట్, అంటే ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళని వాళ్ళ శత్రువులు గ్రూప్లో లాగేసుకోవడాన్ని మనం డిఫెక్షన్ అంటాం. డ్యూరింగ్ ఏ పాండమిక్ షుడ్ నాట్ బి అలౌడ్, అది ఈ టైంలో, పాండమిక్ టైంలో ఈ రాజకీయాలు ఉండకూడదు, అందరూ ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాల్సిన ఈ టైంలో ఇలాంటివి జరుగుతున్నాయి, అండ్ దే షుడ్ నాట్ బి అలౌడ్ అని చెప్పి అంటున్నారు. ఏ పొలిటికల్ అప్హీవల్ అన్నా కూడా మళ్ళీ క్రైసిసే, సంక్షోభం అని, రాజకీయ సంక్షోభం. appears to be in the making in Rajasthan. The ruling Congress has accused the opposition BJP of trying to unsettle the Ashok Gehlot government. Accuse అంటే ఆరోపించడం. Accuse is generally followed by of. వచ్చింది కదా, accuse the opposition BJP of. వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణ ఏంటి అని కూడా చెప్పినప్పుడు ఆఫ్ వస్తుంది. ఆఫ్ తర్వాత ఆరోపణ ఏంటని చెప్తారు. ఏంటి ఆరోపణ? ఆఫ్ ట్రయింగ్ టు అన్సెటిల్ అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్. అక్కడ చీఫ్ మినిస్టర్ ప్రెజెంట్ అశోక్ గెహ్లాట్, ఆయన గవర్నమెంట్ని అన్సెటిల్ చేయడానికి, అస్థిరపరచడానికి బీజేపీ ట్రై చేస్తుంది అని చెప్పి రూలింగ్ కాంగ్రెస్ ఆరోపించింది. ద బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ హ్యాస్ డినైడ్ ద అలిగేషన్స్. అలిగేషన్స్ అన్నా అదే మీనింగ్, ఆరోపణలు. ఎక్యూజేషన్స్ అన్నా అలిగేషన్స్ అన్నా సేమ్ మీనింగ్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఏమో వాటిని ఒప్పుకోలేదు, డినై చేశారు. అండ్ సెడ్ దట్ ద ఎక్యూజేషన్ వాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ టసిల్ ఇన్ ది కాంగ్రెస్ అండ్ అన్ అటెంప్ట్ బై మిస్టర్ గెహ్లాట్ టు స్ప్రూస్ హిమ్సెల్ఫ్ అప్ యాజ్ ఎ బ్యాటిల్ హీరో. ఆయన ఏమంటున్నారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు, ఎక్యూజేషన్ ఇలా మా మీద చేసిన ఆరోపణ అనేది ఇట్స్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఇంటర్నల్ టసిల్. అవుట్కమ్ అంటే రిజల్ట్, ఇంటర్నల్ టసిల్ అంటే ఇంటర్నల్ ఫైట్. కాంగ్రెస్లో విత్ ఇన్ ద గ్రూప్స్, కాంగ్రెస్లో గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఉన్న ఫైట్స్లో భాగంగా ఇది వచ్చింది, మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటున్నాడు. అండ్ ఇట్స్ అన్ అటెంప్ట్ బై మిస్టర్ గెహ్లాట్. ఇది మిస్టర్ గెహ్లాట్ చేస్తున్న అటెంప్ట్ ఎందుకు? టు స్ప్రూస్ హిమ్సెల్ఫ్ అప్ యాజ్ ఎ బ్యాటిల్ హీరో. ఇక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి, వీటన్నిటిని నేను కంట్రోల్ చేసి ఇలా నిలబడుతున్నాను. స్ప్రూస్ హిమ్సెల్ఫ్ అప్. స్ప్రూస్ అప్ అంటే టు షో సమ్వన్ యాజ్ స్మార్ట్. క్లీన్గా, నీట్గా, స్మార్ట్గా, అట్రాక్టివ్గా తనను తను చూపించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అది. స్ప్రూస్ అప్ అంటే టు షో యాజ్ స్మార్ట్ అని అర్థం. తనను తాను స్మార్ట్గా, గొప్పవాడిలాగా, ఇన్ని యుద్ధాల మధ్యలో, ఎన్ని ఇంటర్నల్ ఫైట్స్ మధ్యలో బీజేపీ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారని నేను నిలబడుతున్నాను, తనను తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది, మంచిగా చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది, మేమేమీ చేయట్లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటున్నారు. ది కాంగ్రెస్ హ్యాస్ 107 MLAs in the 200 strong state assembly and the support of at least a dozen independent MLAs. 107 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలో ఉన్నారు, మరియు ఒక డజన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ వాళ్ళ సపోర్ట్గా ఉన్నారు. ద బీజేపీ హ్యాస్ 76. ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ బోత్ ఆర్ స్నాల్డ్ అప్ ఇన్ ది ఇంటర్నల్ టసిల్స్. టసిల్స్ అంటే చెప్పాను కదా, ఫైట్స్. స్నాల్డ్ అప్ అంటే ట్విస్టెడ్ అనమాట. మనకి ఎంటాంగిల్డ్ అంటాం, ట్విస్టెడ్ అంటాం, ఇరుక్కుపోవడం రకంగా. ఇప్పుడు చూడండి, తాళ్ళు, ఇప్పుడు మనకి స్నార్లింగ్ అంటే కంప్లీట్గా ట్విస్ట్ అయిపోయి, ఇరుక్కుపోయి అనే సెన్స్లో వస్తుంది. కింద మనకి నడుస్తున్నాం అనుకోండి, కింద తాళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, చిక్కుకుపోతాయి కదా కాళ్ళు. మన కాళ్ళు సరిగ్గా చూసుకోకుండా ఆ తాళ్ళ మధ్యలోంచి మన కాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు చిక్కుకుపోయి మనం పడిపోతాం కింద, రైట్? ఇట్స్ లైక్ టైయింగ్ ఆఫ్ యువర్ లెగ్స్ అనమాట. విత్ దాంతో టై అయిపోవడం, ట్విస్ట్ అయిపోవడం, ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలా వాడారంటే, వాళ్ళ గొడవలతో వాళ్ళు కంప్లీట్గా ఇరుక్కుపోయారు, ట్విస్ట్ అయిపోయారు, సతమతం అవుతున్నారు. అటు కాంగ్రెస్లోనూ ఇటు బీజేపీలోనూ ఇద్దరికీ సమస్యలు ఉన్నాయి. State Congress Chief and Deputy Chief Minister Sachin Pilot always believed that the top post was unfairly denied to him when the party won the state in 2018. 2018లో ఎలక్షన్స్ గెలిచినప్పుడు అశోక్ గెహ్లాట్కి ఇచ్చేశారు, నాకు ఇవ్వలేదు అని చెప్పి సచిన్ పైలట్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు.
Mr. Gehlot has the support of more party MLAs and wants Mr. Pilot to wait for his turn. గెహ్లాట్ ఏమో నాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, సో మీ టర్మ్ కూడా వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పి ఆయన వెయిట్ చేస్తే బాగుంటుందని ఈయన కోరుకుంటున్నారు. ఇన్ ద బీజేపీ, the current central leadership of Prime Minister Narendra Modi and Home Minister Amit Shah do not share much common ground with Vasundhara Raje, the former CM. Vasundhara Raje బీజేపీ తరపున ఫార్మర్ సీఎం. అక్కడ ఆవిడకి మన బీజేపీ సెంట్రల్ లీడర్షిప్తో మంచి టర్మ్స్ లేవు. డు నాట్ షేర్ మచ్ కామన్ గ్రౌండ్ అంటే మీనింగ్ అది. సో వాళ్ళ గ్రూప్ వేరు ఉంటుంది, ఈవిడ గ్రూప్ వేరు ఉంటుంది. సో మంచి టర్మ్స్ అక్కడ లేవు. The BJP has turned up the heat in the state by fielding a second candidate for elections to 3 Rajya Sabha seats on June 19, of which it can win only one with its current strength. తనకి కరెంట్ అంటే రాజ్యసభ సీట్స్కి మనకి ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఓట్ చేస్తారు కదా, కరెంట్ స్ట్రెంత్ ప్రకారం ఒక్క సీటే గెలవగలుగుతుంది బీజేపీ, కానీ 2 చోట్ల పోటీ చేస్తుంది. అర్థమవుతుందా? ఇద్దరు క్యాండిడేట్లని ఫీల్డ్ చేసింది. సో ఎందుకు అలా చేస్తుంది? ఇప్పుడు అందులో ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారో చెక్ చేసి దాని ద్వారా వాళ్ళని లాగేసుకునే ప్రయత్నాలు చేయడం కోసం లేదా ప్రలోభపరచడం కోసం ముందే చెప్తుంది, మా వాళ్ళని గెలిపించండి, మీకు పలానా పదవులు ఇస్తాం, ఇలా ఏదైనా ప్రలోభాలు కల్పించి వాళ్ళలో ఒక ఆశలు రేకెత్తించే కార్యక్రమాలు చేయొచ్చు అనే అనుమానాలకి ఇది దారితీస్తుంది. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ ప్రకారం మనం ఒకరినే గెలుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇద్దరిని ఫీల్డ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ద బీజేపీ హ్యాస్ యూజ్ రాజ్యసభ ఎలక్షన్స్ టు ఇంజనీర్ డిఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ ఇట్ సెకండ్ క్యాండిడేట్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఎ పొలిటికల్ సిగ్నలింగ్. సెకండ్ క్యాండిడేట్ ఫీల్డ్ చేయడం యొక్క ఉద్దేశం అదే. ఇది ఒక పొలిటికల్ సిగ్నలింగే కాదు, ఇంకా వెనకాల చాలా పనులు జరుగుతాయి. ఏంటంటే వాళ్ళని మన వైపు లాగేసుకునే ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్ని డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు జరిగే అవకాశం. డిఫెక్షన్ అంటే చెప్పాను కదా, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళిపోవడం మనిషి. వాటిని అరికట్టడానికి యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొచ్చారు. కానీ దాంట్లో కూడా స్పీకర్కి పవర్స్ ఎక్కువ ఇచ్చారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఎవరినైనా వాళ్ళు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ జనరల్గా అధికార పార్టీలో ఉంటారు. మరి అధికార పార్టీ వాళ్ళే ఇలా ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తారు. సో స్పీకర్ ఏం చేస్తారంటే డెసిషన్ తీసుకోకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంత టైంలో డెసిషన్ తీసుకోవాలని చెప్పి రూల్ లేదు. అందువల్ల స్పీకర్ అది నో చెప్పడు, ఎస్ చెప్పడు, హీ కీప్స్ క్వైట్. ఇది చట్టంలో ఉన్న లొసుగు, దాన్ని వాడుకుంటారు ఈ రకంగా. The recent history of BJP's behavior in comparable situations does not inspire confidence in its claim that it has no plans to usurp power in Rajasthan through engineered defections. రీసెంట్గా మనకి కర్ణాటకలో తీసుకోండి, లేకపోతే మధ్యప్రదేశ్లో తీసుకోండి, రకరకాల స్టేట్స్లో బీజేపీ ఎలా ప్రవర్తించింది అనే విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే బీజేపీ బిహేవియర్ అనేది ఇట్ డస్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్, మనకి నమ్మకాన్ని కలిగించదు. ఇన్ ఇట్స్ క్లెయిమ్ దట్ ఇట్ హ్యాస్ నో ప్లాన్స్ టు యూజ్ అప్ పవర్, మేము అలా పవర్ లాక్కునే ప్రయత్నం చేయట్లేదు అని చెప్తున్న మాటల మీద మనకి నమ్మకం కలగదు. ఎందుకంటే ఇంతకుముందు వివిధ స్టేట్స్లో బీజేపీ ఎలా ప్రవర్తించిందో మనం చూసినట్టయితే, యూజప్ అంటే ఫోర్స్గా లాగేసుకోవడం అనమాట. అర్థమవుతుందా? బలవంతంగా పవర్ని లాగేసుకోవడం అక్కడ మీనింగ్. త్రూ ఇంజనీర్డ్ డిఫెక్షన్స్ అనేవి చెప్పాను ఆల్రెడీ. ఇంజనీర్డ్ అంటే వీళ్ళు క్రాఫ్ట్ చేసిన, కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ అని అర్థం. తెలివిగా వీళ్ళు ప్లాన్ చేసినవి అని అర్థం అన్నమాట. విత్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ద బీజేపీ రెస్టెడ్ పవర్, ఇది కూడా అంతే లాగేసుకోవడం, పవర్ ఇన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్ దట్ ఈ డిడ్ నాట్ విన్ ఇన్ ఎలక్షన్స్. ఆ 2 స్టేట్స్లో కర్ణాటకలోనూ మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవలేదు, కానీ 2 చోట్ల పవర్ ఇప్పుడు తన చేతిలోనే ఉంది, తన హస్తగతం చేసుకుంది, కంట్రోల్లోకి తెచ్చుకుంది. త్రూ ఏ నౌ ఫెమిలియర్ ప్యాటర్న్ ఆఫ్ ఇంజనీరింగ్ రిజిగ్నేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్. ఈ రకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ద్వారా రెసిగ్నేషన్ చేయించి, వాళ్ళతో రాజీనామాలు చేయించి తీసుకొచ్చింది. అంటే ఈ పార్టీలోకి మార్పించి కాదు, రాజీనామాలు చేయించి వీళ్ళ వైపు తీసుకొచ్చేసింది. ఇన్ ద సెన్స్ ప్రభుత్వాన్ని అన్సెటిల్ చేసింది. ద ఓన్లీ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ సచ్ మాస్ రెసిగ్నేషన్స్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఈజ్ దట్ దే వర్ ఎయిదర్ ల్యూర్డ్ అంటే ప్రలోభపడ్డారు, లేదా థ్రెటన్డ్ భయపడ్డారు. అర్థమైనా? థ్రెటన్ అంటే అర్థం ఏంటి? భయపెట్టడం. ల్యూర్ అంటే ప్రలోభపరచడం అంటే అర్థం ఏంటి? వాళ్ళని ఏదన్నా ఇస్తానని చెప్పి ఆశ చూపడం. మీరు వచ్చేస్తే మీకు పలానా పదవి ఇస్తాను, ఇంత మనీ ఇస్తాను, లేదా మీరు రిజిగ్నేషన్ చేస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభపరచడాన్ని ల్యూర్ అంటాం. అలాగే ఇంకేం చెప్పాను మీకు? థ్రెటన్ అంటే భయపెట్టడం. రెజిగ్నేషన్ చేయకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని, చేస్తే పలానా వస్తుందని చెప్పడం ల్యూరింగ్, చేయకపోతే ఇలా అవుతుందని చెప్పడం భయపెట్టడం థ్రెటనింగ్.
ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి, లేకపోతే అంతమంది మాస్ రెసిగ్నేషన్స్ ఎందుకు చేస్తారు, అందరూ కూడా ఒకేసారి ఎందుకు మాస్ రెసిగ్నేషన్స్ చేస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎర్లియర్ ద బీజేపీ గేట్ క్రాష్డ్ ఇట్స్ వే టు పవర్ ఇన్ గోవా అండ్ మణిపూర్ త్రూ క్వశ్చనబుల్ మీన్స్ అంటే మార్గాలు, అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గాలు అనమాట, ఏ రకంగా వెళ్ళారని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ వచ్చేసావు, కానీ కాపీ కొట్టి వచ్చావు, కాపీ కాదులేండి చీటీ పెట్టి వచ్చావు, చిట్టీలు పెట్టేసి వచ్చేసావు, నువ్వు స్లిప్స్ పెట్టేసి తెచ్చుకున్నావు అనుకోండి. దెన్ అప్పుడు ఏ రకంగా మనం చూడాలి దాన్ని? అన్ఫెయిర్ మీన్స్. నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు సాధించావు కరెక్టే కానీ కరెక్ట్ మార్గంలో సాధించలేదు. అనెథికల్ మీన్స్, అన్ఫెయిర్ మీన్స్ అంటే మనం ఎంచుకున్న మార్గం అని అర్థం అన్నమాట. అలాగే గేట్ క్రాష్ అంటే అర్థం ఏంటి? డోరు ఓపెన్ చేసి వెళ్తే దాన్ని డైరెక్ట్గా రాజమార్గంలో వెళ్ళినట్టు, దాన్ని పట్టించుకోకుండా తన్నుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ గేట్ క్రాషింగ్. రాజమార్గంలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఎలక్షన్స్లో పోటీ చేసి ఎలక్షన్స్లో ప్రజల మెజారిటీని పొంది గెలిస్తే అది రాజమార్గం. అలా కాకుండా ఓడిపోయినా సరే, అంటే ఎలక్షన్స్లో మెజారిటీ రాకపోయినా సరే, ఇలాంటి డిఫెక్షన్స్ని ఇంజనీర్ చేసి వేరే వాళ్ళని ప్రలోభపరిచి గెలిచారనుకోండి, పవర్ని లాగేసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ గేట్ క్రాషింగ్. బలవంతంగా చేయడం అనమాట. అర్థమవుతుందా? సో గేట్ క్రాష్డ్ ఇట్స్ వే టు పవర్ ఇన్ గోవా అండ్ మణిపూర్. గోవా, మణిపూర్ రెండు చోట్ల కూడా డైరెక్ట్గా గేట్ క్రాష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే అర్థం అది. డైరెక్ట్గా రాలేదు కానీ ఈ రకంగా వీళ్ళు చేశారు అని అర్థం అనమాట. త్రూ క్వశ్చనబుల్ మీన్స్, క్వశ్చనబుల్ అంటే అదే ప్రశ్నించదగ్గ మార్గాలు. ఎవ్రీ పార్టీ హ్యాజ్ ఇట్స్ షేర్ ఆఫ్ డిసెంచాంట్మెంట్ విత్ ఇన్ ఇట్స్ ర్యాంక్స్. ప్రతి పార్టీలో కూడా అసంతృప్తి అనేది ఉంటుంది, ఎందుకంటే అందరూ పదవులు కోరుకుంటారు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, రాని వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. డిసెంచాంట్మెంట్ అంటే డిసప్పాయింట్మెంట్, అసంతృప్తి అని అర్థం అనమాట. విత్ ఇన్ ఇట్స్ ర్యాంక్స్ అంటే వాళ్ళ ర్యాంక్ అంటే తెలుసు కదా మనకి, అఫీషియల్ పదవులు అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఈ కేటగిరీ డిఫరెంట్ ర్యాంక్స్. మీకు మిలిటరీలో చూడండి డిఫరెంట్ ర్యాంక్స్ అంటారు, అంటే డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అన్నట్టు తీసుకోవచ్చు. ప్రతి పార్టీలో కూడా ఇలా అసంతృప్తితో ఉండేవాళ్ళు ఉంటారు. బట్ యూజింగ్ దట్ యాజ్ అ ఫెకేడ్ టు డిస్మాంటిల్ ఏ పాపులర్ మ్యాండేట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఫెకేడ్ అంటే ఏ ఫాల్సీ ఆర్ ఒక డిసెప్టివ్ అవుట్వర్డ్ అపియరెన్స్ అనమాట. ఫెకేడ్ అంటే ఒక రకంగా మనిషి లోపల ఒకలా ఉంటాడు కానీ బయట ఇంకోలా మంచివాడిలా నటిస్తూ ఉంటాడు, లోపల చెడ్డవాడు అనుకోండి, దాన్ని ఎలా అనొచ్చు మనం? ఫెకేడ్ ఉంటుంది. దట్ ఈస్ అ డిసెప్టివ్ అవుట్వర్డ్ అపియరెన్స్. బయటికి మంచివాడిలాగా నటన ఉంటుంది. ఫెకేడ్ అనేది బయటికి కనిపించేది, అంటే మనకు ఒక బిల్డింగ్కి ఫ్రంట్ ఉంటుంది చూడండి, దాన్ని ఫెకేడ్ అంటాం. అలాగే ఒక మనిషి బయటికి చూపించేదాన్ని ఫెకేడ్ అంటాం, లోపల వేరు. జనరల్గా నెగిటివ్ కానటేషన్లో వాడతారు, నెగిటివ్ టెన్స్లో దీన్ని మనం వాడతాం, నెగిటివ్ కాంటెక్స్ట్లో దీన్ని ఎక్కువగా వాడతారు. అంటే ఇక్కడ బీజేపీ ఏం చేస్తుంది, బయటికేమో వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అనేది చూపిస్తుంది రీజన్ కింద. దట్ ఈస్ బీయింగ్ షోన్ యాజ్ ఎ రీజన్. అది ఫెకేడ్ అనమాట, బయటికి కనిపించే రీజన్ అది. కానీ లోపల రీజన్ అంటే వీళ్ళకి పవర్ కావాలి, పవర్ కోసం దే ఆర్ ట్రైంగ్ టు యూజర్ప్ ఇట్ బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్. దట్స్ ది యాక్చువల్ రీజన్. బట్ బయటికి చూపించే ఫెకేడ్ ఏంటి, వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఉంది అందుకనే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు అనేది వీళ్ళు బయటికి చూపించేది. రైట్? యూజింగ్ దట్ ఈజ్ అ ఫెకేడ్ టు డిస్మాంటిల్ అంటే పడగొట్టేయడం. డిస్మాంటిలింగ్ ఆఫ్ బిల్డింగ్ అంటాం, బిల్డింగ్స్ని పడగొట్టడానికి డిస్మాంటిల్ అంటారు. ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడం, కూల్ చేయడం. ఏ పాపులర్ మ్యాండేట్, పాపులర్ అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ అంటే తీర్పు. పాపులర్ అంటే ఇక్కడ మీనింగ్ ప్రజలు అనేది. మీరు చూడండి, డెమోక్రసీలో డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సోవరెయింటీ ఉంటుంది, అంటే వెస్టింగ్ ఆఫ్ అల్టిమేట్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. డెమోక్రసీలో అల్టిమేట్ పవర్ ఎవరిది? పీపుల్. అక్కడ పాపులర్ అంటే మనకి విపరీతమైన ప్రజాదరణ పొందిన అనుకోవచ్చు, మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డా అని తీసుకోవచ్చు పాపులర్ మ్యాండేట్. అది ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, అంతే కదా. ప్రజలు ఒకళ్ళు ఎన్నుకున్నప్పుడు దాన్ని కూల్చేసి ఎవరైతే ప్రజలు కోరుకోలేదో వాళ్ళు అధికారం చేపచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు ప్రజల తీర్పును మనం గౌరవించినట్టు కాదు కదా. ద ఒపెండింగ్ అంటే మళ్ళీ టర్నింగ్ సంథింగ్ అప్ సైడ్ డౌన్, పడగొట్టేయడం. సేమ్ మీనింగ్ డిస్మాంట్లింగ్ లాగే వస్తుంది. టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్ అంటే అప్ సైడ్ డౌన్ వేస్తే పడిపోతుంది కదా. ఆఫ్ ది కమల్నాథ్ గవర్నమెంట్ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ COVID-19 అవుట్బ్రేక్ ఇన్ మార్చ్ వాజ్ అన్ అగ్లీ హ్యూమిలియేషన్ ఆఫ్ డెమోక్రసీ. COVID-19 వచ్చిన కొత్త అవుట్ బ్రేక్ అంటే ద సడన్ అకరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్. వచ్చిన కొత్తల్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది కూడా అన్ అగ్లీ హ్యూమిలియేషన్ ఆఫ్
డెమోక్రసీని అవమానించడమే. ఇట్స్ అన్ అగ్లీ హ్యూమిలియేషన్. హ్యూమిలియేషన్ అంటే అవమానం చేయడం. If the BJP has plans to traverse and travel the same path in Rajasthan, it would be a clear statement of its priorities for a second time in 3 months. రాజస్థాన్లో కూడా అదే పని చేయాలి అనుకుంటే అది లెస్ దాన్ 3 months సెకండ్ టైం అదే పని చేస్తున్నట్టు, తన ప్రయారిటీస్ ఏంటో మళ్ళీ చూపిస్తున్నట్టు. క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రయారిటీస్. బీజేపీ ప్రయారిటీ ఏంటి, ఎలాగైనా పవర్ తెచ్చుకోవాలి అని చూపిస్తున్నట్టే ఉంటుంది అని అర్థం. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ contributed to Madhya Pradesh's chaotic response to pandemic. Chaotic అంటే కన్ఫ్యూజ్డ్, గందరగోళం. కేఓస్ అంటే అర్థం ఏంటి, గందరగోళం అనమాట, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్. పొలిటికల్గా ఇప్పుడు కమల్నాథే మధ్యప్రదేశ్లో సీఎంగా ఉంటే అతను స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. ఎలా అతని పదవి ఈరోజు ఉడుతుందో రేపు ఉడుతుందో తెలియని ఇన్స్టెబిలిటీలో ఆయన కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలడా, తీసుకోలేడు. అందువల్లే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల మధ్యప్రదేశ్ యొక్క రెస్పాన్స్ టు COVID-19 హ్యాస్ బికమ్ కేఓటిక్, గందరగోళంతో కూడింది. సో అందువల్ల ఏమైంది, ప్రజలు నష్టపోయారు అక్కడ. రాజస్థాన్ ఈజ్ ఆల్సో బ్యాడ్లీ ఎఫెక్టెడ్. రాజస్థాన్ పరిస్థితి కూడా బాగాలేదు. ద స్టేట్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రీజనబుల్లీ రోబస్ట్ సో ఫార్. ఇప్పటి వరకు COVID-19కి రెస్పాండ్ అయిన విధానం అనేది స్ట్రాంగ్గా ఉంది. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ సో ఫార్. బట్ పొలిటికల్ అన్సర్టనిటీ అట్ దిస్ మూమెంట్ కుడ్ స్పిన్ ద పాండమిక్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈ టైంలో రాజకీయంగా ఈ సంక్షోభం కానీ, ఇప్పుడు అనిశ్చితి కానీ, అన్స్టెబిలిటీ అంటే అనిశ్చితి ఏదైతే వస్తుందో, దిస్ కుడ్ స్పిన్ ద పాండమిక్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పాండమిక్ని కంట్రోల్ తప్పేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవచ్చు. దానివల్ల పాండమిక్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. దెర్ ఈజ్ నో గుడ్ టైమ్ టు సీజ్ పవర్ త్రూ అనెథికల్ మీన్స్. అనెథికల్ మీన్స్ ద్వారా అంటే తప్పుడు మార్గాల ద్వారా పవర్ని లాగేసుకోవడానికి ఏ టైము మంచిది కాదు, అంటే ఎప్పుడూ చేయకూడదు ఆ పని. బట్ దిస్ ఈజ్ పర్టికులర్లీ అన్ ఇన్ఆపర్చ్యూన్ మూమెంట్. ఇన్ఆపర్చ్యూన్ అంటే అక్కరింగ్ ఎట్ ఇన్అప్రోప్రియేట్ టైం. కానీ ఇది అస్సలు కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అందరం వీఆర్ బ్యాట్లింగ్, వీఆర్ ఫైటింగ్ విత్ ఎన్ అన్నోన్ ఆర్ అన్సీన్, విత్ ఎన్ ఇన్విజిబుల్ ఎనిమీ కాల్డ్ కరోనా. ఇలాంటి వైరస్తో మనం ఫైట్ చేస్తున్న ఈ టైంలో ఇలాంటి పొలిటికల్ అన్స్టెబిలిటీ క్రియేట్ చేయడం, ట్రయింగ్ టు అన్సెటిల్ ఎన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇన్ఆపర్చ్యూన్ అంటే అబ్సల్యూట్లీ ఇన్అప్రోప్రియేట్ టైం అని అర్థం. ఇన్ఆపర్చ్యూన్ మూమెంట్ అంటే అర్థం అది. Okay, thank you very much. LTX classes is all about inspiring others to learn.